ఆ తర్వాత నుంచి బాడీస్ ని ఇక్కడ నిన్న మధ్యాహ్నానికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇక్కడ కేవలం శ్మశాన వాటిక లేని కారణంగా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా చర్చి ఎదుట సేవలన్నిటి కూడా ఇక్కడ సామూహికంగా పెట్టేసి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు ఈ గ్రామం ఏర్పడిన తర్వాత కేవలం అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి చూపించడం కారణంగానే శ్మశాన వాటికి కూడా ఇక్కడ లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ఒకరిద్దరు చనిపోతే సహజంగా తీసుకెళ్లి ఊరు చివరన వాగుడ్న అలాంటి ప్రాంతాల్లో ఖననం చేసేవారు. ఇప్పుడు ఏకంగా 17 మంది మృత్యువాత పడటంతో వీరందరినీ ఎక్కడ ఖననం చేయాలనే పరిస్థితి ఏర్పడింది. దీంతో నిన్న సాయంత్రం నుంచి కూడా కేవలం చర్చి దగ్గర రోడ్డు మీద సేవలను పెట్టేసి ఆందోళన చేయాల్సిన దుస్థితి ఇక్కడ గ్రామస్తులకు ఏర్పడింది. ప్రస్తుతం ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సేవలను ఇక్కడ రోడ్డు మీద పెట్టి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇక్కడ శ్మశాన వాటిని అధికార యంత్రాంగం ఎందుకు ఏర్పాటు చేయట్లేదు ఇంతవరకు? ముందు ఈ గ్రామానికి సంబంధించిన దాదాపు ఇంతమంది కూలీలు పొట్టచేత పట్టుకుని పక్క జిల్లాకి వెళ్లి తిరిగి ప్రయాణంలో మృత్యువాత పడడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము స్పష్టం చేస్తున్నాం. ఎందుకంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతున్నదో సక్రమంగా ఈ గ్రామంలో అమలు జరిగితే వీళ్లు పొట్టచేత పట్టుకుని పక్క జిల్లాకి వెళ్లి తిరిగి ప్రయాణంలో ఇట్లా చనిపోయే పరిస్థితి ఉత్పన్నమేది కాదు. ముందు దీనికి సంఘటనకు మాత్రం బాధ్యత గవర్నమెంట్ వహించాలి. రెండోది, ఇక్కడ దాదాపు గ్రామం పుట్టిన కాడ నుంచి ఈ గ్రామస్తులకు కనీసం శ్మశాన స్థలం లేకపోవడం అనేది ఎంత సత్యమో స్పష్టంగా అర్థమైపోయింది. చనిపోయిన వాళ్లను కాలువ గట్టులో పూడ్చిపెడితే వరద వచ్చినప్పుడు నీళ్లు బాగా వచ్చినప్పుడు శవాలు కొట్టుకెళ్లే పరిస్థితి ఈ గ్రామంలో ఉన్నది. ఆ దుస్థితి కూడా ఇవాళ నిన్న నుంచి ఈ రోజు పెట్టకపోవడానికి ఒక కారణం. అసలు కారణం ఏంటంటే ప్రభుత్వం తగిన సమయంలో బాధిత కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రకటన చేయకపోవడం కూడా బాధ కల్పించింది. నేను రాత్రి వచ్చి 8 గంటలు వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రితో మాట్లాడితే రాత్రి ముఖ్యమంత్రి సానుభూతి ప్రకటన చేయడం జరిగింది, సంతాప ప్రకటన చేయడం జరిగింది. మొన్న రాత్రి చనిపోయిన 17 మంది. నిన్న రాత్రి ఇక్కడికి వచ్చి నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినాక ఆయన సంతాప ప్రకటన పత్రికలకు రిలీజ్. అంటే ఈ శ్మశాన వాటి గురించి మీరు మాట్లాడారా? దీని ఏర్పాటు గురించి వాళ్ళు ఏమైనా హామీ ఇచ్చారు మీకు? ఇప్పుడు శ్మశాన వాటికి సంబంధించిన విషయంలో ఇప్పటికీ లేని మాట ఎంత వాస్తవం అర్థమైపోయింది. అయితే ఇప్పుడు ఖచ్చితంగా వీరినే కాదు, భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఆ సమస్య ఉత్పన్నం కాకుండా చేయడం కోసం శ్మశాన వాటికి వెంటనే కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది. 2 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అది ఈ రోజు నుంచే ఆ కొనుగోలు చేసిన భూమిలోనే వీళ్ళని సమాధి చేయడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాం అనేది స్పష్టం చేస్తున్నాం. రెండో విషయం ఎక్కడికి వచ్చినప్పటికీ ఎక్స్గ్రేస్ ఎక్కడికి వచ్చినప్పటికీ 50,000 ముఖ్యమంత్రి సాయం నుంచి ఎమ్మెల్యే నుంచి ఇతర 50,000 1 లక్ష రూపాయలు వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఆపద్ బంధు స్కీమ్ తో దానికి అదనంగా. అదే సమయంలో కుటుంబాన్ని ఆర్థికంగా భవిష్యత్తులో కూడా ఆదుకోవాలంటే ఎక్సైజ్ ఒకటే సరిపోదు, ప్రతి కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇస్తున్నట్టుగా, అది ఏప్రిల్ 14వ తారీఖు నాడే పట్టాలు కూడా ఇస్తున్నట్టుగా ప్రకటన చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఖనన కార్యక్రమం ఎంతసేపట్లో ప్రారంభం కాబోతుంది? బహుశా ఇంకా ఇప్పుడు కొత్తగా ఏ కొనుగోలు చేసినైతే ఈ శ్మశాన స్థలం ఉన్నదో దాంట్లోనే పెట్టడం కోసం జరగాలి. వాస్తవానికి కాలువగట్టులోనే నిన్న ఉదయం ఇది తీయడం జరిగింది వాళ్ళందరూ చేయడానికి. మేము ఒప్పుకోలేదు కనుక ఇప్పుడు మళ్లీ ఏదైతే బుల్డోజర్ దానికి సంబంధించిన విషయం వచ్చిన తర్వాత 1 గంట 2 గంటల్లోనే ఈ వీళ్ళను సమాధి చేసే కార్యక్రమం పూర్తవుతుందని మేము భావిస్తున్నాం.